హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీకు ఆల్రెడీ నేను ఈ బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఈ డిజైన్ అనేది పోట్లీ బటన్స్ డిజైన్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని వీడియో పెట్టేశాను కదా. ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ విత్ ఇన్విజిబుల్ పైపింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు తెలుసుకుందామండి. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనకి ఇలా ఒక పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. మనం ముందుగా స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కన్నా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా. ఈ ఎక్స్ట్రాగా ఉన్న దానిని కట్ చేయాలండి. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఎక్స్ట్రా ఈ కాస్త పీస్ని లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసేయండి. మీరు నార్మల్గా ప్రిన్సెస్ కట్ కుట్టే వాళ్ళైతే మీకు అన్ని జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకుంటాం కాబట్టి ఆ అవసరం ఉండదన్నమాట. ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే మనం ఖచ్చితంగా లైనింగ్ పీస్ ఎంతైతే ఉంటుందో ఒరిజినల్ పీస్ కూడా అంతే ఉండాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసేయాలన్నమాట ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని. నెక్ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ సైడ్ పీసెస్కి కూడా మనము కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయాలన్నమాట. అన్ని వైపులా సమానంగా సర్దేసుకుని ఎగ్జాక్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే కట్ చేసేయండి. ఇలాగన్నమాట. ఈ కాస్త కట్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు బాగుంటుందండి, ఫిట్టింగ్ బాగుంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా కట్ చేసేయండి. ఇలా ఈ పీసెస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ క్లాత్ని ఉంచుకుని లైనింగ్ క్లాత్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ముందు మనం పైపింగ్ అనేది ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది కూడా ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, చూడండి ఇవి ఇలా మనం చూసుకుని ఒకసారి రెండు వైపులకి ఇట్లా అరేంజ్ చేసుకుని ఆ తర్వాత పైపింగ్ చేసుకోవాలి. ఈ కింది వైపు నుంచి ఇట్లాగనమాట. ఎటువైపు నుంచి అయినా పైపింగ్ చేయొచ్చండి. ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ని ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టిచ్ చేయడం ఎలాగో కూడా చూపిస్తాను నేను. చూడండి, ఇలా పెట్టుకుని పైపింగ్ యొక్క వేస్ట్ అనేది ఖర్చు వైపు ఉండాలి. ఈ పైపింగ్ ఏదైతే ఉంటుందో అది క్లాత్ వైపు ఉండాలన్నమాట. అలాగే ఈ పైపింగ్ యొక్క విడ్త్ కూడా ఒక 1/4 ఇంచ్ మాత్రమే ఉండేలాగా తీసుకోండి. మనం ఎంతైతే కుట్టడానికి కోసము ఉంచుతామో అంతే అనమాట, వెడల్పుగా తీసుకోకూడదు. అలాగే పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టాలి. మీకు కొంచెం దూరంగా అట్లా వేస్తే పైపింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, పైపింగ్ అనేది క్లాత్ వైపుకు ఉండాలి. వేస్ట్ అనేది ఇటువైపు, నాకు ఎడమ చేతి వైపుకి ఎడ్జ్ ఉంది కదా, అటువైపుకు ఉండాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దానిని కట్ చేసేయండి. ఈ విధంగా అనమాట. చూడండి, మనకి ఇలా వస్తుంది పైపింగ్ అనేది. ఇప్పుడు ఈ రెండవ పీస్కి కూడా సేమ్ ఇలానే వేసేయాలి. ఈ రౌండ్ చుట్టూ వేయాలి ఇలాగా. ఇక్కడ వచ్చేసి మనం పైపింగ్ చేసుకునేటప్పుడు సింగిల్ ఫుట్ యూస్ చేసుకుంటే బాగా వస్తుందండి. మీకు నార్మల్ ఫుట్ తోటి పైపింగ్ అనేది అంత మంచిగా రాదు. పైపింగ్ థ్రెడ్ అనేది సన్నగా ఉన్నిందైతే మీకు నార్మల్ ఫుట్ పైన వస్తుంది, కానీ సింగిల్ ఫుట్కి వచ్చినంత క్లియర్గా అంత నీట్గా అయితే ఉండదు. రెండో పీస్కి కూడా ఇలాగే కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. ఇప్పుడు రెండు వైపులా మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పైపింగ్ అనేది ఇలా పెట్టేసేయాలన్నమాట. పైపింగ్ కింద వైపుకు ఉండాలి. చూడండి, ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా మనం ముందు కుట్టిన కుట్టు ఉంటుంది కదా, సేమ్ అదే కుట్టు పైన కుట్టు రావాలి మనం ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు కూడా సింగిల్ ఫుట్టే ఉండాలి. ఇలా పెట్టిన తర్వాత మనం ఈ సైడ్ పీస్ని మాత్రమే సన్నగా లాగాలి. కింద వైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ పీస్ని అయితే లాగకూడదు. ఈ రౌండ్గా మనం జాయిన్ చేస్తున్న ఈ పీస్ని నెమ్మదిగా లాగాలి. మరీ టైట్గా లాగకుండా కాస్త లాగాలన్నమాట. కింద పీస్ని అయితే లాగొద్దండి. ఈ సైడ్ పీస్ని మాత్రమే కొంచెం కొంచెంగా లాగుతూ స్టిచ్ చేయండి. లాగకపోతే మీకు క్లాత్ అనేది బాగా తక్కువ అయిపోతుందండి. కాబట్టి కొంచెం లాగినట్లుగా కుట్టండి. షేప్ కూడా బాగుంటుంది ఇలా లాగడం వల్ల. చూడండి, ఈ విధంగా చూసారా, నీట్గా వచ్చేసింది మనకి. ఇదే విధంగా మనము రెండో వైపును కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట ఈ పీస్ని. చూడండి, ఇలా ఉంది కదా, దీనిని ఇలా క్లాత్ పైకి పెట్టేసి పైపింగ్ అనేది కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఆ పైపింగ్ పక్కనే మనం ముందు కుట్టిన కుట్టుకు మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఆ కుట్టు పైన స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖర్చులు ఎక్కువ పెట్టి కుట్టకూడదు. మనం సేమ్ పైపింగ్ దగ్గర ఎలాగైతే స్టిచ్ చేస్తున్నామో సేమ్ అదే స్టిచ్ పైన కుట్టాలి.
ఇలా చివరి వరకు కుట్టేసేయాలండి. చివరిన వచ్చేసి మనకి కాస్త ఎగుడు దిగుడు వస్తుంది. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు అది బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అర్థమవుతుందండి. వేస్ట్ అంతా మనకి లోపల వైపు ఉంటుంది, పైన వచ్చేసి ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీనికి లైనింగ్ పీస్ని కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఈ లైనింగ్ పీసెస్ని కూడా మనము సపరేట్గా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసి జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనము ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా జాయిన్ చేసేసుకున్నాము సైడ్ పీసెస్ని. లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అంతే. లైనింగ్ పీస్ యొక్క ఈ సైడ్ పీసెస్ని కూడా సేమ్ ఇలానే జాయిన్ చేస్తున్నాం అన్నమాట. ఈ రౌండ్ పీస్ సైడ్ పీస్ ఏదైతే ఉందో దీనినే మీరు లాగండి, ఇలాగనమాట. ఇప్పుడు రెండో వైపు పీస్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ముందు మీరు చూసుకుని ఏ పీస్ ఎటువైపుతో చూసుకుని ఆ తర్వాత స్టిచ్ చేయండి. ఇలా అరేంజ్ చేసుకుని మీకు ఎటు వీలుగా ఉంటే అట్టు కుట్టండి. కానీ పీస్ని జాయిన్ చేసేటప్పుడు మాత్రం మీరు ఆమ్ రౌండ్ దగ్గర నుంచి జాయిన్ చేయండి. కింద కాస్త ఎగుడు దిగుడు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. మీరు కింది వైపు నుంచి పీస్ను జాయిన్ చేస్తే తీరా ఆమ్ రౌండ్ దగ్గర ఎగుడు దిగుడు వస్తే అప్పుడు బాగుండదు అనమాట. కాబట్టి మీరు ఆమ్ రౌండ్ దగ్గరనే కుట్టడం స్టార్ట్ చేయండి. ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఈ రౌండ్ పీస్ని కాస్త లాగినట్లుగా కుడితే మీకు నీట్గా వస్తుందన్నమాట. ఇలా చివరి దాకా కుట్టేసేయండి. చూడండి, ఇక్కడ మనకి రెండు వైపుల పీసెస్ అనేటివి జాయిన్ చేసేసాం కదా. చూసారా, మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనము నెక్కి పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అలాగే ఈ పైపింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ మీకు పైపింగ్ ఎలా పెట్టాలి అనేది ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే పైపింగ్ చేసేటప్పుడు మనం చేసిన జాయింట్స్ అన్నీ కింద వైపుకు ఉండాలండి. ఫినిషింగ్ పై వైపుకు ఉంది కదా, కాబట్టి పై వైపున మనం ఈ పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అంటే లైనింగ్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ కూడా కింది వైపుకు ఉండి రైట్ సైడ్న ఈ పైపింగ్ అనేది కుట్టాలన్నమాట నెక్ చుట్టూ. ఇలా పైపింగ్స్ చేసేటప్పుడు బిగినర్స్ అయితే కొంచెం నిదానంగా చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే స్టిచ్ అనేది ఖచ్చితంగా మీరు పైపింగ్కి దగ్గరగా వేయండి, అప్పుడే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. లేదంటే మీరు ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసిన తర్వాత పైపింగ్ అనేది లూజ్ వచ్చేస్తుంది అనమాట, చూడడానికి అస్సలు బాగుండదు. కాబట్టి మీరు వీలైనంత దగ్గరగా వేయడానికి ట్రై చేయండి బిగినర్స్ అయితే. ఇలా నెక్ చుట్టూ మొత్తం పైపింగ్ చేసేసుకోవాలి. ఈ రౌండ్స్ తిరిగే చోట కొంచెం నిదానంగా, నెక్ని మాత్రం లాగొద్దండి, క్లాత్ యొక్క నెక్ లాగొద్దు. ఈ పైపింగ్నే మనము రౌండ్కి తగ్గట్టుగా తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా తిప్పుతూ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఒకేసారి నెక్ చుట్టూ పెట్టి కుట్టడానికి కూడా అవ్వదు, కాబట్టి కొంచెం కొంచెంగా ప్లేస్ చేసుకుంటూ ఈ ఏదైతే పైపింగ్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు కట్ చేసేయండి ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ అనేది పై వైపుకు పెట్టుకోండి. తర్వాత ఈ లైనింగ్ పీస్ యొక్క రైట్ సైడ్ అనేది కింద వైపుకు పెట్టండి. లైనింగ్ క్లాత్ యొక్క రైట్ సైడ్ అంటే ఏదైతే మనం పైపింగ్ చేసామో పైపింగ్ చేసిన వైపు అన్నమాట. ఇప్పుడు మనం అన్ని వైపులా సమానంగా ఉండేలాగా సర్దుకోండి. ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పైన అన్ని వైపులా సమానంగా ఉండేలాగా సర్దుకుని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మనం పైపింగ్ చేసిన కుట్టు కనిపిస్తుంది కదా, దానిపైన స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీరు అన్ని వైపులా క్లాత్ని ఇలా సర్దిన తర్వాత ఇలా పిన్స్ పెట్టుకోండి. లేదంటే ఒకవైపున ఎక్కువ వచ్చేస్తుంది, ఒకవైపున తక్కువ వస్తుంది, లేదా మెడ సాగినట్లుగా అట్లా వస్తుంది అనమాట. కాబట్టి ముందే సేఫ్టీ కోసం మనం ఇలా పిన్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఏదైతే ముందు కుట్టిన కుట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ పైపింగ్ జాయిన్ చేసిన ఈ స్టిచ్ పైన స్టిచ్ వచ్చేలాగా కుట్టాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడైనా సరే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ పిన్స్ అన్నీ తీసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఎక్స్ట్రాగా అంటే ఇక్కడ నెక్ దగ్గర ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేయాలన్నమాట ఈ వీడియోలో చూపించిన విధంగా. తర్వాత కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా టక్స్లు ఇవ్వాలి. టక్స్లు ఇక్కడ రౌండ్ తిరిగే చోట కొంచెం దగ్గరగా ఇవ్వండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని కింది వైపుకి టర్న్ చేసేసి ఈ విధంగా కింది వైపుకి టర్న్ చేసేయాలి లైనింగ్ని. ఇలా లైనింగ్ క్లాత్ అంతా కింది వైపుకి టర్న్ చేసిన తర్వాత ఈ పైపింగ్ పక్కన స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ పక్కన అంటే క్లాత్ పైన పడకూడదు, అలాగని పైపింగ్ పైన పడకూడదు. ఈ రెండింటికి మధ్యలో మనకి జాయింట్ లాగా ఉంటుంది కదా, ఆ జాయింట్లో ఈ స్టిచ్ అనేది పడిపోవాలి. చూసారా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట.
ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. లోపల కూడా ఎక్కడ కూడా మనకి వేస్ట్ అనేది కనిపించదు. ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇలా కుట్టేసిన తర్వాత ఈ సైడ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేయడం మొదలు పెడదాము. మీరు క్లాత్ని అన్ని వైపులా సమానంగా సర్దుకోండి. అన్ని వైపులా సమానంగా అంటే ఏం లేదు, లైనింగ్ క్లాత్ యొక్క ఆమ్ రౌండ్ దగ్గర మనం ప్రిన్స్ కట్ జాయింట్ చేసాం కదా, ఈ జాయింట్స్ అన్నీ ఒకవైపుకే ఉండాలన్నమాట. ఒకవైపు కంటే ఒకే చోటకి రావాలి. ఇలాగా క్లాత్ని అన్ని వైపులకి సమానంగా సర్దుకుంటూ ఆ తర్వాత స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ ప్రిన్స్ కట్ జాయింట్ అనేది లైనింగ్ క్లాత్కి ఒక దగ్గరే ఉండాలి, ఒరిజినల్ క్లాత్కి ఒక దగ్గరే ఉండాలి. ఇలాగనమాట. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా ఉంచేసి ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. నీట్గా ఉంటుంది. ఈ ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేయచ్చండి. ఇప్పుడు మనము ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చేసింది. పైపింగ్ కానివ్వండి మొత్తం ఇలా రెడీ అయిపోయింది కదా. పైపింగ్ చుట్టూ మీరు ఇంకొక స్టిచ్ వేసుకోండి, ఒక 1/2 ఇంచ్ లెంత్లో. ఇప్పుడు ఈ కింది వైపున బెల్ట్ అనేది వేసేద్దాము. బెల్ట్ కోసం ఒక స్ట్రైట్ పీస్, మీకు ఇది కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఒకవైపున సన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుని ఆ తర్వాత దీనిని జాయింట్ చేయాలి. అలాగే మీరు కటింగ్ వీడియో అలాగే బ్యాక్ పార్ట్ డిజైన్ చేసిన వీడియో, ఈ 2 వీడియోస్ చూడాలంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పై వైపు నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి. ఈ రౌండ్ తిరిగే చోట ఇక్కడ కొంచెం టక్స్లు ఇచ్చేసేయండి. టక్స్లు ఇస్తే మనకి నీట్గా లోపలికి ఫోల్డ్ అవుతుంది. దీనిని ఇలా పక్కకి ఫోల్డ్ చేసేసి ఈ పక్కనే పై వైపున ఒక స్టిచ్ వేసేయండి. మనం జాయింట్ చేసుకున్న పీస్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల ఈ పీస్ అనేది పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేసి ఈ జాయింట్ చేసిన ఈ పీస్ని లోపలి వైపుకి ఇలా ఫోల్డ్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా. మీకు పెద్దదిగా కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చండి. అలాగే కొంచెం సన్నగా కావాలి అనుకుంటే దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని సన్నగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి షేప్ బెల్ట్ ఎలాగో ఉండదు కాబట్టి నీట్గా స్టిఫ్గా కొంచెం ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం కూడా పూర్తయిపోయిందండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందాము. ఇలా రైట్ సైడ్ చూసుకుని ఆ తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ 2 సమానంగా పెట్టుకుని నెక్ వైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. డబుల్ స్టిచ్ వేయాలండి షోల్డర్ దగ్గర ఎప్పుడైనా సరే. మనము ఈ నెక్ వైపు వచ్చేసి ఇలా రఫ్ చేయండి. అలాగే రెండో షోల్డర్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇలా మనము రివర్స్ చేసుకున్న తర్వాత మీరు షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకు పెట్టండి. బ్యాక్ పార్ట్ వైపుకు పెట్టి పై వైపున ఒక స్టిచ్ వేసుకున్నారంటే మీకు ఆ షోల్డర్ కూడా పైకి లవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది. చూడండి, ఈ విధంగా పై వైపున ఒక స్టిచ్ వేయండి. రెండో వైపున కూడా సేమ్ అంతే. షోల్డర్ యొక్క జాయింట్ని బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి ఇలా పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. చూసారా, మనకి నెక్ పైపింగ్ అంతా కూడా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము హ్యాండ్ లైనింగ్ క్లాత్ తీసుకుని, లైనింగ్ క్లాత్కి నేను క్లాత్ తగ్గింది కదా జాయింట్ చేసేసానండి. ఇప్పుడు పైపింగ్ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ లైనింగ్ క్లాత్కే జాయింట్ చేసేయండి. మనం ముందు నెక్స్కి వాటికి ఎలాగైతే జాయింట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అంతే.
ఇలా చివరి వరకు జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ అనేది పై వైపుకు పెట్టుకోండి. ఈ లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసిన పైపింగ్ అనేది కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా పెట్టుకోండి కింది వైపు. ఇప్పుడు మనం ముందు పైపింగ్ జాయిన్ చేసిన స్టిచ్ ఏదైతే ఉంటుందో అదే స్టిచ్ పైన కుట్టాలి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనమాట ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత మీరు లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని రెండింటిని కలిపి మొత్తం చుట్టూ కూడా జాయిన్ చేసేయండి. ఇలా మొత్తం చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత రెండో హ్యాండ్ని కూడా సేమ్ మనం ఇలాగే పైపింగ్ జాయిన్ చేసుకోవాలి. ఇలాగే రెడీ చేసి పెట్టుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసేయండి. ఇదే విధంగా ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కూడా కుట్టి రెడీ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకున్నాం కాబట్టి ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో, అక్కడ కూడా వేస్ట్ కనిపించకుండా. అలాగే ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం తగ్గింది కదా, ఇలా ఉన్నప్పుడు దీనిని మనం లోతు తీసుకున్న వైపుకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక హ్యాండ్ యొక్క రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టండి. రెండవ హ్యాండ్ని రైట్ సైడ్ అనేది కింది వైపుకు పెట్టాలన్నమాట. చూడండి ఇలా రైట్ సైడు ఇలా రెండు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని మనకి ఇక్కడ మిడిల్ టక్స్ ఉంటుంది కదా హ్యాండ్కి, ఈ మిడిల్ టక్స్ అనేది ఇలా రెండు ఒకే చోటుకు ఉండేలాగా ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్కి ఒక వైపున లోతు తీస్తాం కదా, ప్రిన్స్ కట్లో కూడా లోతు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దానికోసం మార్కింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా ఒక ఫింగర్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇలాగా. అలాగే ఈ చివరిని వచ్చేసరికి ఒక మనకి 2 ఫింగర్స్ అంతా ఇలా పెట్టుకోవాలి. అంటే పూర్తిగా చివరి వరకు మనము లోత్ అనేది తీయకూడదండి. ఒక 2 ఫింగర్స్ దగ్గరికి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ రెండుకి ఇక్కడ మనము ఈ రెండు మార్కింగ్స్ చేసుకున్నాం కదా, వీటి రెండిటికి మధ్యలో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా రౌండ్ షేప్లో మనం మార్క్ చేసుకోవాలి. రౌండ్ షేప్ అంటే మన హ్యాండ్ ఏ షేప్లో అయితే ముందు కట్ చేసి ఉన్నామో సేమ్ అదే షేప్లో మార్క్ చేసుకుని ఈ లోత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే లోతు మార్క్ చేసుకుంటారో సేమ్ అంతే. ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు క్రాస్గా కొంచెం మాత్రమే కట్ చేయాలండి. ఈ లోతు మధ్యలో వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ వరకు కట్ అవ్వాలి. ఇలా కట్ చేసిన తర్వాత లోతు కట్ చేసుకున్న వైపు ఒక టక్స్ పెట్టుకోండి గుర్తుండడం కోసము. ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకుందాం. మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ పీస్ అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇలా లోతు తీసిన వైపు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వస్తుందా లేదా అనేది చూసుకోవాలండి. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ హ్యాండ్కి లోతు తీసినది అనేది బ్యాక్ పార్ట్ వైపుకి వెళ్ళిపోయింది. చూడండి, ఇలా పెట్టామంటే తెలుస్తుంది మీకు. ఇక్కడ ఈ హ్యాండ్కి లోతు తీసిన దగ్గర టక్స్ పెట్టుకున్నాం కాబట్టి ఇది మనకి గుర్తుంటుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ వైపుకి వెళ్ళింది కాబట్టి ఇది కుట్టకూడదు. ఇంకొక హ్యాండ్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ లోతు తీసున్నాం కదా, మనం లోతు తీసినది కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇలా హ్యాండ్ని పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్కి మిడిల్ టక్స్ ఉంటుంది కదా, మిడిల్ టక్స్ అనేది కరెక్ట్గా షోల్డర్ జాయింట్ దగ్గర ఉండేలాగా కరెక్ట్గా పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లాగకూడదండి. క్లాత్ని లాగారంటే మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలుగా లేదా ఏమంటారు బుడగలు అట్లా అంటారు కదా, అలా వస్తుంది అన్నమాట. కాబట్టి లాగకుండా ఫ్రీగా కుట్టండి. అలాగే మీరు ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మామూలుగా బ్లౌజ్కి మనము ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటే హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి 1.5 ఇంచ్ తీసుకోండి ఖర్చు కోసం. అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది హ్యాండ్ జాయిన్ చేసుకున్నప్పుడు. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్లో కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టడం వల్ల మనకి కరెక్ట్గా హ్యాండ్కి డబల్ స్టిచ్ అనేది వస్తుంది. హ్యాండ్ కూడా నీట్గా వస్తుంది.
చూసారా ఈ విధంగా అనమాట. ఒకసారి ఇలా కుట్టిన తర్వాత మీరు పైన చూసుకోండి, ఎక్కడైనా ముడతలు అట్లా ఏమన్నా వచ్చాయని చూసుకోండి. చూసారా ఇక్కడ మనకి నీట్గా వచ్చింది స్టిచ్చింగ్ మొత్తము. ఇలాగే రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా చూసుకోని అవసరం లేదండి. హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి వస్తుందా లేదా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టుకుని మనం ముందు హ్యాండ్ జాయింట్ ఎలా చేసామో అలాగే చేసేయండి. ఇక్కడ నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేసేసాను కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దాం. సైడ్ జాయింట్ చేయడం కోసం ఫస్ట్ హ్యాండ్ యొక్క ఎడ్జెస్ని ఈ విధంగా సమానంగా పట్టుకోండి. సమానంగా పట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా మనకి చివరికి వచ్చేసరికి కాస్త ఎగుడు దిగుడు అనేది వచ్చేసింది. కొంచెం పావించు కన్నా ఇంకా తక్కువే వచ్చింది. దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసైనా కుట్టేసేయచ్చు. అలా కాకుండా కరెక్ట్గా కుట్టాలి అనుకుంటే ఇలా ఎక్కువ వచ్చినది ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ని ఇక్కడ మనం ఇక్కడ జాయిన్ చేసాం కదా, ఆమ్ రౌండ్ దగ్గర కొద్దిగా మనం ఇలా లైట్గా కుట్టామంటే ఆ ఎక్స్ట్రాగా వచ్చింది తగ్గిపోతుందండి. ఇలాగనమాట. ఇలా చేసుకుంటే మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూసారా ఇప్పుడు మనకి ఈ ఎడ్జెస్ అనేది సమానంగా వస్తాయన్నమాట. ఇప్పుడు హ్యాండ్ చివరలని సమానంగా పట్టుకుని మన ఆది బ్లౌజు లేదా మెజర్మెంట్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ బట్టైనా మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇలాగనమాట. ఇలా చూసుకుని కరెక్ట్గా మార్క్ చేసుకోండి. హ్యాండ్ ఎంత అయితే లూజ్ ఉంటుందో ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత దీని పక్కన ఒక 2-3 మార్కింగ్లు చేసుకుంటే ఈ మార్కింగ్స్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం కుట్టేటప్పుడు ఫస్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ కుట్టుకోకుండా పక్కన స్టిచ్ చేసుకుంటే మీకు మళ్ళీ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సైడ్ అడ్జస్ట్ని సమానంగా పట్టుకుని ఇలా చివరి వరకు జాయింట్ చేసేయండి. చివరి కూడా అడ్జస్ట్ని వదిలేయకుండా సమానంగా పట్టుకుని చివరను కూడా రఫ్ చేసేయండి. రెండో వైపును కూడా సేమ్ ఇలానే సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఎడ్జస్ట్ని ఇలా హ్యాండ్ యొక్క ఎడ్జస్ట్ని సమానంగా పట్టుకుని మనం ముందు కుట్టిన హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఈ హ్యాండ్ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు జాయిన్ చేసేటప్పుడు స్టార్టింగ్ రఫ్ చేయండి. ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ దగ్గర ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ జాయింట్స్ పాదం వైపుకు ఉండేలాగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోండి. చివరికి వచ్చేసరికి రఫ్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ హ్యాండ్స్ పీస్ ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే లైట్గా కట్ చేసేయండి. రెండు వైపులా మనం సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజు లేదా మన మెజర్మెంట్ని బట్టి మనకి సరిపోయే విధంగా ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నేను కుడుతున్నాను. ఆల్మోస్ట్ ఎవరికన్నా మనకి హ్యాండ్ దగ్గర ఏ లెంత్లో కుట్టడం స్టార్ట్ చేస్తామో చివరికి వచ్చేసరికి కూడా అదే లెంత్లో కుట్టామంటే మీకు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది సరిపోతుందండి. లేదా మీ ఆది బ్లౌజ్ని చూసుకుని స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేనైతే నార్మల్గా కుట్టేస్తున్నాను. ఇలా మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు రెండు వైపులా కుట్టేస్తే మనకి బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే పూర్తయిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ కుట్టడం అయితే పూర్తయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఫైనల్గా మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.